మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని పూట ధ్యానం చేసుకుందాం. మన వసంతవాడ గ్రామం స్వస్థతశాలను ధ్యానం చేసుకుని తలంచుకొని సంఖ్యాకాండము 16:46 వచనం 125 పేజీ నంబర్. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజ నద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టునని అహరోనుతో చెప్పగా. చదువుబడిన మన మూలవాక్యాన్ని మనం గమనించిన వారమైతే సంఖ్యాకాండం 16:46లో ఇక్కడ దైవజనుడైన మోషే అహరోనులు మనకు కనబడతారు. ఈ మోషే అహరోనుల మీదకి ఒక గుంపు, అంటే సంఘంలోనే ఉంటూ ఒక గుంపు లెగిసి, ఆయన పేరు కోరాహు. ఈ కోరాహు అనేటువంటి వాడు దాతాను అభిరాము అనే వారిని వెంట పెట్టుకొని కొంతమందిని వారిని తీసుకొని ఇంచుమించు 200 మందిని లేదా 250 మందిని పోగేసుకొని మోషే మీదకి అహరోను మీదకి గొడవకు వస్తారు. ఏంటి వాడు గొడవ అంటే, ఈయనే సేవ చేయాలా, ఏమి పని చేయమా అని. ఈ గొడవ దేవుని దాకా వెళ్ళింది. దేవుడు అన్నాడు, రేపొద్దున ధూపార్తి అంటే దేవునికి ధూపం వేయండి, ఎవరెవరు వేయాలనుకుంటున్నారో వారు రండి అని చెప్తారు. సరే, దేవుడే చెప్పాడు కనుక ఉదయకాలం అవగానే కోరాహు, దాతాను, అబురం అనే ముగ్గురు ఈ 250 మందిని వేసుకొని దేవునికి ధూపం వేసేయడమే కదా, ఎంత పని అని చెప్పి గబగబ వచ్చేస్తూ ఉంటే దేవుని కోపం వారి మీదకి వస్తుంది. ఎలా వచ్చింది దేవుని కోపం అంటే, వాళ్ళు ఉంటున్న భూమి కంపించి నోరు తెరిచినట్లుగా, ఆ నోరు తెరిస్తే వారు అందులోకి వెళ్ళిపోయారు. ఈ తిరుగుబాటు చేసిన వారి కుటుంబంలో కోరాహు కుటుంబము, దాతాను కుటుంబము, అబరాము కుటుంబం ఏం చేస్తారంటే గుడారాల్లో ఉంటారు. దేవుని కోపం వారి మీదకి వస్తుంది. దేవుడు కల్లెర చేసి ఆయన ఉగ్రతను వారి మీదకి తిప్పేటప్పటికి మోషేకి బాధ అనిపిస్తుంది. తప్పు చేసింది వాళ్ళు, కానీ కుటుంబం మీదకి, తర్వాత ఉన్న జనుల మీదకి ఎందుకు కోపం? ఇప్పుడు దేవుడు కోపంగా ఉన్నాడంటే ఏం చేయాలంటే శాంతపరచాలి. పూర్వపు దినాల్లో బలిపీఠం మీద ఉన్న నిప్పులను తీసుకొని ధూపవేదిక మీద ధూపం వేసి దేవుని యొక్క కోపాన్ని చల్లార్చేవారు. వెంటనే మోషే అహరోనుతో చెప్తున్నాడు, వెంటనే ధూపార్తి తీసుకొని దేవునికిని మనుషులకిని, ఇంకా బాగా చెప్పాలంటే బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారి మధ్యకిని నువ్వు వేగముగా వెళ్ళి ధూపం వేయాలి. నిదానంగా వెళ్తానంటే కుదరదు, ఎందుకంటే చాలా మంది చచ్చిపోతారు. కాబట్టి బ్రతికిన వారి మధ్యకిని చచ్చిన వారి మధ్యకిని నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి అడ్డుపడాలి. నువ్వు పరిగెత్తుకుని దాన్ని వేగముగా వెళ్ళి అనే మాట మనం చూస్తాం. ఈరోజు నేను దేవుని విషయాల్లో మనం ఎలా ఉండాలి? వేగముగా ఉండాలి, స్పీడప్. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కొన్ని విషయాల్లో వేగం అక్కర్లా. ఒకటి చెప్పండి, ఎవరైనా ఏ విషయంలో వేగం ఉండకూడదు? మనం మాట్లాడే విషయంలో నిదానంగా ఉండాలి. ఓకే, వేగం తొందరపడకూడదు. ఓ విషయం మనం చెప్తాం. దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు అంట తాబేల్లా వస్తాం, కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు మట్టిగా గుర్రంలా వెళ్ళిపోతాం, ఏదో పని ఉన్నట్టుగా అర్జెంటుగా. అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్లో చాలాసార్లు ఏముంటుందంటే, ఇప్పుడు మోషే నిర్గమకాండం 32లో అయితే దేవుడి దగ్గర కూర్చున్నాడు మోషే ఆ సీనాయి పర్వతం మీద. వెళ్తల్లా, తడువు చేస్తున్నాడు, అంటే వెళ్ళడానికి ఇష్టపడట్లా. దేవుని మందిరంలోనంట మనం త్వరగా వెళ్ళడానికి ప్రయత్నించకూడదు, నిదానంగా కూర్చొని యెహోవా సన్నిధిని అనుభవించి వెళ్ళాలంట. కానీ ఈ బయట ఈ సర్వ సృష్టిలో కొన్ని వేగముగా పనులు జరుగుతున్నాయి. చూడండి, త్వరగా మనం చూస్తే 147వ కీర్తన 15వ వచనంలో ఏముందో తెలుసా? దేవుని వాక్యం అంట వేగముగా కదులుతుందంట. 147వ కీర్తన 17వ వచనం.
147:15. భూమికి ఆజ్ఞమిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా. టీవీలో వస్తున్నాయి ఇప్పుడు, ఛానల్ పెట్టుకోండి, ఏ ఛానల్ చూసినా దైవజనుడే. యూట్యూబ్లోకి వెళ్ళండి, ఏ యూట్యూబ్ చూసినా దైవజనుల స్వార్థే, మంద కూడా ఆల్మోస్ట్. ఫేస్బుక్లోకి వెళ్తే అక్కడ వాక్యాలు వినబడుతున్నాయి, ఇన్స్టాలోకి వెళ్తే అక్కడ వాక్యాలు. ఈరోజు వాక్యము కొరత లేదు, ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇది అంత్యకాలం కాబట్టి. దేవుని వాక్యం అంటే ఎలా ఉంది? వేగముగా పరిగెడుతుందంట. ఇక రెండోది మనం చూసిన వారి మీద ప్రియులారా, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనములో, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనములో దేవునికి ఒక బండి ఉందంట. ఆ బండి మీద ఆయన వేగంగా వస్తున్నాడంట. ఏంటి ఆ బండి పేరు అంటే మేఘవాహనము అంటాడు. 19:1. ఏంటంట? వేగము గల. ఈరోజు దేవుని రాకడ నిదానంగా జరుగుతుందా? ఎక్కడ చూసినా బైబిల్ ఏముంది? మనుషుల మీదకి మనుషులు తిండి కోసం ఎగపడతారు. విజయవాడలో మనం చూస్తున్నాం భయంకరమైన పరిస్థితి. అసలు చాలా మంది అంటున్నారు, నిప్పులు అసలు విజయవాడకి ఈరోజు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదంటే, కన్ను మీద తెలియలేదు. కానీ ఈరోజు చూస్తున్నాం మనం. ఎందుకని ఇవన్నీ అంటే కరోనాతోనే స్టార్ట్ అయిపోయినాయి అంటారు కొంతమంది. కొన్ని ఉదాహరణలు చెప్తారు, కానీ ఒకటి మట్టుకు నిజం, ఆయన రాకడ సూచనలు మనకు కనబడుతున్నాయి. ఆయన వేగముగా రాబోతున్నాడు, కదులుతుంది, ఆయన పనులు జరుగుతున్నాయి, గమనించాలి మనం. మూడోది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనములో దేవుని ఆత్మ కూడా గాలి వలె ఎలా తిరుగుతుందంటే వేగముగా. ఎక్కడ చూసిన పరిశుద్ధాత్మ కార్యాలు, ఎక్కడ చూసిన దైవజనుల బోధ, ఎక్కడ చూసిన దైవజనుల అద్భుతమైన కార్యాలు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా గాలి వలె ఎలా ఉన్నాడంటే వేగముగా సంచరిస్తున్నాడు. ఆ రోజు కూడా పెంతెకోస్తు మన పరిశుద్ధాత్ముడు కూడా బలమైన గాలి వలె వేగముగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక మాట మీకు ఎందుకు ఇవన్నీ చూపించానంటే, దేవుడి పనులు కూడా ఎలా జరుగుతున్నాయంట? వేగంగా జరుగుతున్నాయి. మరి మనం ఎంత వేగంగా ఉన్నాం? బైబిల్ గ్రంథంలో మనం చదివితేనండి చాలా బాగుంటుంది. ఇప్పుడు అబ్రహాం గారే తెలుసు, 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము పిల్లలు లేరని ఒంటరిగా కూర్చున్నాడు. వెంటనే దేవుడు కనబడ్డాడు, ఒకరు ముగ్గురు అయ్యారు. వెంటనే సాష్టాంగ పడిపోయి, అయ్యా నువ్వు వెళ్ళొద్దు, భోంచేసి వెళ్ళండి అంటారు. సరే వండు అని అనగానే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? వెంటనేనంట తన భార్య దగ్గరికి వెళ్ళి పని పురమాయించేశాడు. పనివాడిని పిలిచి, ఇదిగో ఈ దూడను తీసుకెళ్ళి నాకు త్వరగా. అంటే అర్థం ఏంటంటే, ముసలోడు 90 సంవత్సరాలు లేదా 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము కూడా ఎంతట్లో అయినా సరే చురుగ్గా పనిచేస్తాడు త్వరగా. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవుడు అడిగాడంట, అబ్రహాము నీ ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకు నాకు బలివ్వు అంటే బైబిల్ చెప్తుంది తెల్లవారు కాగానే. అంటే ఆలస్యం చేయాలి, దేవుడు అడిగాడు, ఇచ్చేయాలి. దేవుడి పని త్వరగా చేయాలి. అందుకని ప్రియులారా, అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే ఈరోజు వేగముగా ఉండాలి. ఈ వేగాన్ని గురించిన విషయాలు ఈరోజు నేను కొన్ని ఉదాహరణలుగా చెప్పాలనుకుంటాను. ఎందుకంటే బైబిల్లో కూడా చాలా గ్రంథాల్లో ఉన్నాయి. మనం వేగవంతమైన వాటిని చూడబోతున్నాం. భవిష్యత్తులో వేగమైన వాహనాలు వస్తున్నాయి, అలాగే వేగవంతమైన కార్యాలు జరగబోతున్నాయి. ఇవన్నీ తెలుసు మనకి. కానీ బైబిల్ గ్రంథంలో ఒక 5 జంతువుల గురించి మాట్లాడాడు దేవుడు. ఈ 5 జంతువుల్లో కూడా ఏమున్నాయని బైబిల్ చెప్తుందంటే, ఏమున్నాయంట? వేగం ఉందంట. ఎందుకని ఈరోజు నేను కూడా ఆత్మ సంబంధంగా, మనందరికీ జంతువులు తెలుసు ఏ వేగంగా వెళ్తాయో, కానీ ఆత్మ సంబంధంగా బైబిల్లో వాటిలోనున్న కొన్ని అనుభవాలు మనకి ఈరోజు చెప్పడానికి ఇష్టపడతాను. చూడండి, త్వరగా కొన్ని శీర్షికగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. త్వరగా చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండము 23:22 ఉన్నది. రప్పించెను, గుర్రుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ జంతువుతో వాళ్ళు పోల్చాడు. వీరు వేగవంతమైన వారు అంటున్నాడు. ఏంటా జంతువు అంటే గుర్రుపోతు అంటున్నాడు. గుర్రుపోతు అంటే బైబిల్ యొక్క అర్థం ఏంటంటే అడవి దున్న, ఆవు, గేద, ఇవన్నీ కూడా వాటి యొక్క ఆయా రకాల జాతి, అంటే ఒక జాతిని చూపిస్తుంది, ఒక జాతి అనుభవం. దున్న జాతి, గేద జాతి, ఆవు జాతి,
అని మనం చూసుకోవచ్చు. ఆలోచన చేయండి ప్రియులారా, ఈ దున్నకున్న ఒక అనుభవం ఏంటి అంటే సామెతల గ్రంథంలో రాశాడండి. 14వ అధ్యాయం 4వ వచనం చదివితే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ఈ గాద దున్న ఎక్కడ ఉంటుందో, ఎద్దులు లేని చోట గాద యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. ఇక్కడ ఎద్దుకి చేసే పని ఏంటంటే గానుగ పని. చూడండి, కొన్ని ఎద్దులు ఉంటాయి గానుగ పని చేస్తూ ఉంటాయి. ఎద్దు ఎక్కడుంటే అక్కడంట ధాన్యం ఉంటుందంట. ఎద్దు లేని చోట వచ్చుబడి ఉండదు, ఎద్దులోని లేని చోట విస్తారం ఉండదు, ఎద్దు లేని చోట ఏమీ ఉండదు. చూడండి, అందుకని పాడింట్లో అన్నీ ఉంటాయి అంటారు. అంటే ఎద్దు దేన్ని చూపిస్తుంది అంటే సంపదను చూపిస్తుంది. ఎద్దు దేన్ని చూపిస్తుంది అంటే ఏమండి, ఒక బానిసత్వాన్ని చూపిస్తుంది. ఎద్దు దేన్ని చూపిస్తుంది అంటే ప్రియులారా, ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ ఎద్దు బానిసత్వాన్ని చూపిస్తుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకున్నది గుర్రుపోతు, అదేది అడవి దున్న. ఈ అడవి దున్న తాను బానిసగా ఉండడానికి ఇష్టపడదు. కొన్ని బానిసత్వాన్ని చూపిస్తాయి, కానీ ఎద్దుకున్న మాట ఏంటంటే అది బానిసత్వంగా ఉండడానికి వీలు. కొన్ని మాటలు చూడండి, ఏబు గారు కూడా ఈ ఎద్దు గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు ఏబు గ్రంథం 39వ అధ్యాయం 9వ వచనం కాడి నుంచి. చూడండి, దేని గురించి మాట్లాడుతున్నాడంట? గురుపు 9వ వచనం కాడి నుంచి చదువు. దేవునికి కలిగి ఉన్న బహుబలము నీకు కలదా, బాహుబలము నీకు కలదా. కొంచెం పై వచ్చిన చూడమ్మా, 39వ అధ్యాయం 9వ వచనమేనా ఏబు గ్రంథం 39. గుర్రుపోతు నీకు లోబడటకు సమ్మతించిన అంటే అర్థం ఏంటి? గుర్రుపోతు ఏం చేయదంట? లోబడదు. చెప్పండి, ఏం చేయదంట అంటే ఇలా అనుకుందాం, గుర్రుపోతు సావైనా చేస్తాను కానీ బానిసగా. బానిస అంటే దేన్ని చూపిస్తుంది మనకి? మనం పాపానికి బానిసలు అయిపోతాం. తాగుడికి బానిస, సినిమాలకి బానిస, జోదాలకు బానిస. అంటే గుర్రుపోతు మనకి ఒక ఆత్మీయ పాఠం. మనం గుర్రుపోతులో ఉన్న వేగం ఏంటో తెలుసా? చావైనా చేస్తాను కానీ బానిసత్వాన్ని నేను చేయను. క్రైస్తవులంట తమలో ఉన్న వేగం ఏంటో తెలుసా? వేగం దేన్ని చూపిస్తుందంటే ఆత్మ సంబంధంగా పాపము లేని జీవితాన్ని చూపిస్తుంది. చదవమ్మ ఒకసారి. గుర్రుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా, అది నీ శాలలో నిలుచునా, అది నిలుచునా, దాన్ని ఎవడు కట్టలేడంట. అది నీ చేతిలో తోలబడి, నీ చేతి తోలబడి లోయలను చదరము చేయునా, దాని బలము గొప్పదని దాన్ని నమ్ముదువా, దానికి నీ పని అప్పగించేదవా, అది నీ దాస్యమును ఇంటికి తెచ్చి, నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ ముందున్న ధాన్యమును కూర్చునని దాన్ని నమ్ముదువా. అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ దేన్ని చూపిస్తాయంటే గుర్రుపోతుని మనం సాధుపరచలేము గనుక మనం దాని చేత పని చేయించుకోలేము. అది మనకి లోబడదు, ఎందుకంటే దానికి బలం ఎక్కువ. అది చావైనా చేస్తుంది కానీ పాపానికి తల ఒగ్గదు, బానిసత్వానికి తల ఒగ్గదు. మన జీవితంలో మనకు ఉండవలసిన ఆ వేగవంతమైన లక్షణం ఏంటో తెలుసా? మనం కూడా గుర్రుపోతు వలేనంట దేనికి సమ్మతించకూడదు? పాపానికి సమ్మతించకుండా మనం కూడా ప్రియులారా దేవుని కొరకు నిలబడిపోయే ఒక వ్యక్తిలాగా. అహరోను మనకి ఏం చూపిస్తున్నాడు? వేగముగా వెళ్ళి ఏమంటే బ్రతికిన వారి మధ్యలో చచ్చిన వారి మధ్యలో నిలబడినట్లుగా మనం కూడా ప్రియులారా పాపానికి పరిశుద్ధతకును అడ్డుగా నిలబడిపోవాలి. ఎవరైనా సరే పాపం లేని వ్యక్తివి ఎవరయ్యా అంటే నిన్ను నన్ను చూపించినట్లుగా పరిశుద్ధత కలిగిన జీవితంలో మనం ఉండాలి. అందుకనే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, దాస్యమనే దేవుడు మిమ్మల్ని స్వతంత్రపరిచాడు, దాస్యమనే కాడి కింద మీరు చేరకండి. దేవుని స్వతంత్రాన్ని మీరు తక్కువ చేయకండి, ఆయన సిలువను మీరు తక్కువ చేయకండి. ఈరోజు చాలా మంది అండి రక్షణ పొందుతున్నారు, ఆదివారం బలలో పాలు పొందుతున్నారు, కానీ సోమవారం నుంచి శనివారం వరకు పాపంలో బ్రతుకుతున్నారు, పాపానికి బానిస అయిపోతున్నారు, పాపపు జీవితంలో వారు ఉండిపోతున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది,
దేవుని యొక్క ఆ యొక్క బల్ల దగ్గరికి వచ్చిన మనమంట ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుందయ్యా అంటే ప్రియులారా, మనము అజ్ఞానుల వలె కాక మనము జ్ఞానుల వలె కలిగి ఉన్నట్లు ఆ బల్లారాధన సైతం కూడా పరిశుద్ధముగా మనము ఆచరించవలసిన వారమే. ఈరోజు ప్రియులారా నటిస్తున్నారు. గలతీ పత్రిక 2:2లో ఉంటుంది, దేవుడు మనిషి పై రూపాన్ని చూడడండి, దేవుడు రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, దేవుడు హృదయాంతరంగాన్ని చూసే దేవుడు గనక మన జీవితంలో కూడా గుర్రుపోతూ మనకి ఏమి నేర్పుతుందా అంటే నేను ఇంకా లోతులోకి వెళ్తలేదు, ఎందుకంటే బైబిల్లో ఉంది. హెబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహం మనకున్నను వాటన్నిటిని పక్కన పెట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏంటంట కొన్ని ఉన్నాయంట. పాపాలు ఎలా ఉంటుందంటే సులువుగా చిక్కులు పెడుతుందంట, మన మెడ వచ్చి మనల్ని బానిసత్వాన్ని చేసుకుంటుందంట. నేను ఎప్పుడు పడిపోయినరా చిక్కుల్లో, ఎప్పుడు పడిపోయినరా పాపంలో అన్నట్లుగా మనలో ఏం చేస్తుందంటే పాపాన్ని ప్రేరేపిస్తుంది, పాపాన్ని ఉర్రేగేటట్లుగా చేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా గుర్రుపోతూ మనకి ఏం చెప్తుందయ్యా అంటే చావైనా చావండి కానీ పాపాన్ని మట్టిగా మీ జీవితంలోనికి రానివ్వద్దు. ఆ వేగం మీకు ఉండాలి. ఆ లక్షణం, వేగం అనేది ఒక లక్షణాన్ని చూపిస్తుంది. దానికి ఉన్న వేగం ఏంటంటే తల ఉగ్గే వేగం దానికి లేదు. ఎద్దైతే బానిసంగా బతికిద్దండి, గాలికి దున్నుకుంటూ బతికిద్ది, కానీ దున్నుపోతుంటే ఎవడో సాధుపరచలేదు ఈ గుర్రుపోతుని. అందుకనే అవి మనకు సాక్ష్యం చెప్తున్నాయి, నేను క్రీస్తు కొరకు ప్రతిష్ఠించుకున్నాను, చావైనా చేస్తాను కానీ బానిసగా బట్టిగా నేను. ఇక రెండో మాట దగ్గరికి వద్దాం ప్రియులారా. రెండో జీవి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12:8. మొదటి దినవృత్తాంతములు 12:8. పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదునొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖములు గలవారు. కొండలలో నుండు జింకలంత పాద వేగము గలవారు. ఇక్కడ గాదీలు గురించి దేవుడు రాయించాడు. ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో ఒకడు ఈ గాదు గోత్రం. ఈ గాదులు ఎవరయ్యా అంటే పరాక్రమవంతులు, వీరి ముందు ఎవ్వరూ నిలబడలేరు, అంత బలవంతులు, యుద్ధశూరులు, బలశాలులు. వాళ్ళు పొగుడుతూ వాళ్ళని ఒక జంతువుతో పోల్చాడు. ఏమనంటే కొండ జింకల పాదముల వంటి వేగము కలిగిన వారు అని. కొన్ని జంతువులు కొన్ని వాటికి పరిమితం. ఇప్పుడు ఒంటె ఉంది, దాన్ని ఏమని పిలుస్తారు? ఎడారి ఓడ అంటారు. ఒంటెలినట్లుగా మనిషి వెళ్ళలేడు, ఒంటెలినట్లుగా ఇంక వేరే జంతువులు కూడా వెళ్ళలేవు. అదే ఒంటె నేల మీద పెట్టి లేదా మనకున్న రోడ్డు మీద పెట్టి పరిగెత్తమే అంటే దాని వేగం అంత ఉండదు. అది దేనికి అంటే ఎడారి వాడది, ఎడారి వాడ అని పిలుస్తారు, ఎడారి జీవి అది. ఆ ఎడారిలో దాని యొక్క వేగం మనం తట్టుకోలేం, మళ్ళీ స్పీడ్కి వెళ్ళిపోగలదు. కానీ కొండల్లో వెళ్ళే అనుభవాల్లో జింక పాదాలు చాలా సుపయోచితం. ఇవి సామెతల గ్రంథం 6:5 మనం చూస్తే దీని కాళ్ళు ఏం చూపిస్తున్నాయి అంటే సింహం నుండి కానీ లేదా పులి నుండి కానీ దీని పాదాలంట ఎత్తైన కొండల మీదకి సైతం ఒక తేలిగ్గా చురుగ్గా ఎక్కేసి తప్పించుకుంటాయంట, చావు నుండి తప్పించుకుంటాయి. సామెతలు 6:5. ఒక వేటగాడు లేదంటే ఒక పులి, అవి దీనికి ఉన్న జింకకున్న ఒక గొప్ప విశేషమైన దాని పాద లక్షణాలు ఏంటయ్యా అంటే తప్పించుకునే ఇది. మనం తప్పించుకోగలమా పాపంలో నుండి? కొన్నిసార్లు మొహమాటాలు ఎక్కువ మనకి. ఏదైనా అక్కయ్యకి నో చెప్పలేము, మనం పాపానికి నో చెప్పలేము. దీని అనుభవం ఏం చెప్తుందంటే నా పాదాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టను, నా పాదాలు దేనికి, నా వేగం దేనికి, దేవుడు నాకు ఉద్దేశం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక లేడీని పోల్చి ఒక వ్యక్తిని పరిచయం చేస్తారు. చూడండి 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 2:18. 2 సమూయేలు గ్రంథం 2:18. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషైయును ఆసాయేలును అచ్చట
నుండి ఆశాయలు ఆ. అడవి లేడి అంత తేలికగా. చూడండి, ఇక్కడ దావీదు గారు ఒక అక్క గురించి మాట్లాడుతూ, ఆ అక్కకున్న 3 కొడుకులు, ఒక కొడుకు పేరు అసాహేలు. ఈ అసాహేలుకున్న యొక్క ఒక గొప్ప లక్షణం ఏంటంటే అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలిగిన వాడు. ఎవరంటే అతను అడవి లేడిలాగా అసలు పరిగెడతారంటే పీటీ ఉషానా, స్విమ్మింగ్ బోల్డా, ఇలాగ ఈయన ముందు ఎవరు అసలు మళ్ళీ ఊరికినే పరిగెత్తేస్తాడట. ఇతడి యొక్క వేగం ముందు ఎవ్వరూ తట్టుకోలేరట. ఈ అసాహేలు తనకున్న టాలెంట్ని దాచుకోవచ్చు కదా. బైబిల్ గ్రంథం చెప్తుందండి, అక్కడే అబ్నేరు అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన ముందెళ్ళి నిన్ను లేపేస్తా అంటాడు. అబ్నేరు యుద్ధంలో ప్రావీణ్యుడు, ఈ అసాహేలు పరిగెత్తడంలో ప్రావీణ్యుడు. ఈ పరిగెత్తేవాడు ఏమంటాడు, నిన్ను లేపేస్తా అంటాడు. వాడేమంటాడు, అరే ఎల్రా ఎల్లు, చెప్పేవాళ్ళు ఎల్లు, లేదు నేను పొడి చేస్తా, అలాగా రా. ఎంత పరుగొచ్చినా ఎదుట వ్యక్తి యొక్క నైపుణ్యతలు కూడా మనం ఎరగాలి కదా. ఇతను పరుగు పరిగెత్తాడు కానీ ఈ వెళ్తూ నడుచుకుంటూ సరదాగా అబ్నేర్ అని ఆయన కత్తిపెట్టి పొడి చేసి. అంటే కొన్నిసార్లు మన క్రైస్తవ జీవితంలో కొన్ని ఆటలకి మనం తగలకూడదు. ఇప్పుడు మీకు బాగా చెప్తానండి, ఒక బాగా చెప్తాను. ఇది ఒక చోట జరిగిన కథ, నేను విన్నదే. ఒక అమ్మాయి యవనస్తురాలు దేవుడిని నమ్ముకుంది, తెలుసుకుంది. ఆమెకు ఒక తృష్ణ ఏంటి అంటే, నేను ఎలాగైతే దేవుడిని తెలుసుకున్నానో ఆ దేవుడిని 2-3 పరిచయం చేయాలి, నేను సువార్త చేయాలి అనుకుంది. సరే చెయ్యి. ఎవరికి చెయ్యాలి అని అంటే, ఆవిడ ఇంటి ముందు ఒకరు వచ్చారంట, బ్యాచులర్స్ కుర్రోళ్ళు. అక్కడ 3 కుర్రోళ్ళు ఉన్నారంట. ఈవిడంటది నేను వెళ్ళి వాళ్ళకి సువార్త చేయాలంటది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, తినడము, తాగడము, తిరగడము, జోదము, వ్యభిచారము, వాళ్ళ వృత్తి అయిపోయింది. ఈవిడేమంటుంది, నేను వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పాలంటుంది. వాళ్ళ తండ్రి అన్నాడంట, అమ్మా అసలు వాళ్ళు మంచోళ్ళు కాదురా, బాధల్లో ఉన్నవాడికి సువార్త చెప్పు, ఇబ్బందుల్లో ఉన్నవాడికి సువార్త చెప్పు, అవసరాల్లో ఉన్నవాడికి సువార్త చెప్పు, కానీ ఆడు వ్యసనాల్లో ఉన్నారయ్యా, వాళ్ళకు వద్దు అంటే, లేదు డాడీ నేను వెళ్తాను అని చెప్పి వాళ్ళతో స్నేహం అలవాటు చేసుకుంది. ఆ స్నేహం సువార్త ఏమో తెలియదు కానీ వాళ్ళ ముగ్గురికి ఒక భార్యలాగా, ఇంక చెప్పక్క ఒక వేస్ట్ అయిపోయింది. వాళ్ళ ముగ్గురిని సుఖపెట్టే ఇదిగా మారిపోయి తన బ్రతుకుని నాశనం చేసుకుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం ఏం ఉపయోగించాలంటే తెలివి ఉపయోగించాలి. నాకంతా తెలుసు, నేను అంతా సొలొమోను మహారాజు ఏమనుకున్నాడు, ఆడవాళ్ళు అంతటి వారు మార్చిపడేస్తా, ఒకరు చేసుకోవచ్చుగా. 300 మంది రాణులను, 700 మంది ఉపపత్నులను, 1000 మందిని పెళ్లి చేసుకుంటే ఈ 1000 మంది ఏం చేశారంటే సొలొమోను మహారాజుని తిప్పేశారు. దేవుడి వైపు నుండి కాకుండా ఇతర దేవతలతో తిప్పేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి కొన్నిసార్లు నాకు తెలివైనోడిని, నాకు అంతా తెలుసు, నాకు బలం ఉంది అది అనకూడదు. కొన్ని చోట్లండి మీకు బాగా చెప్తాను, బురదలో రాయేయకూడదంట. ఎందుకని, కొన్ని చోట్ల రాయే పర్లేదు, కానీ నీ మీద పడి నిన్ను పాడు చేసే వాటి మీద ఏం చేసుకోవద్దు నువ్వు. లేడి కాలంత బలవంతు వాడే అసాహేలు, కానీ అబ్నేరుతో వద్దంటే వినలా, కోరుండి చావు తెచ్చుకున్నాడు. ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, మన పాదాలు పరిశుద్ధమైనవే, లేడి జింకంతగా సులువుగా తప్పించుకునేవే. నేను చెప్పాక హెబ్రీ పత్రిక 12:1-2 వచనాల్లో కొన్ని పాపాలు ఉన్నాయి, వెళ్ళకూడని వాటిని, దాన్ని పట్టించుకోకూడని వాటిని, అన్నిటితో బైబిల్లో మాట ఉంటుంది. పౌలు భక్తుడు అంటాడు, అన్నిటిలో నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు. నాకు అన్ని అధికారాలు ఉన్నా, నేను అన్నింటిలో వెళ్ళను, అన్నింటిలో పాలు పంచుకోను, అన్నింటిలో నేను చూడను. కాబట్టి నా చోటు ఒకటి ఉంటుంది, అదేంటంటే పెను ప్రమాదం నుండి తప్పించుకొని ఎత్తైన స్థలాల్లో ఉండాలి. ఎత్తైన స్థలం ఆత్మీయతను చూపిస్తుంది. ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు మోకాళ్ళ అనుభవంలో ఉండాలి, ప్రార్థన జీవితంలో ఉండాలి. ప్రార్థన అనేది ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది. చాలాసార్లు ఏమనుకుంటావంటే, నాకు అంతా తెలుసు, బైబిల్ తెలుసు, దేవుడు తెలుసు, నాకు అన్నీ తెలుసు, నేను ఎందుకు పాపంలో పడతానని ప్రార్థన చేయరు కొంతమంది. బైబిల్ చెప్తుంది, ప్రార్థన చేయవాడంట
పాపంలో పడిపోతాడు. దానియేలు గారిని ప్రార్థన చేయొద్దని 30 రోజుల శాసనం వచ్చినా ఏం మానలేదంటే ప్రార్థన మానలా. ఎందుకంటే ప్రార్థనే అన్నిటికీ ఆయుధం. ఓ భక్తుడు అన్నాడు, ప్రార్థన చేసేవాడంట పాపం చేయలేడు, పాపం చేసేవాడంట ప్రార్థన చేయలేడు. ఈ లేడీ ఓ ప్రార్థన అనుభవాన్ని చూపిస్తుంది. దేవుడి దగ్గర మోకాళ్ళు ఊని ఎక్కడ నిలవాలో, ఎక్కడ నిలవకూడదో, ఎక్కడ వంగాలో, ఎక్కడ వంగకూడదో, ఎక్కడ తప్పించుకోవాలో, ఎక్కడ తప్పించుకోకూడదో ఒక అనుభవాన్ని చూపిస్తుంది. మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ప్రార్థనలో వేగముగా ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దేవునిలో ఎత్తైన స్థానం కలిగి ఉండాలి. నాకు అన్నీ తెలుసు అనుకోకూడదు. కొన్నిసార్లు అన్నీ తెలిసిన వాడే, అందుకే బైబిల్ అంటుంది తాను నిలబడుతున్న వాడు పడిపోకుండా చూసుకోవాలంట. ఎప్పుడు పడిపోతామో తెలియదు, ఎప్పుడు పెను ప్రమాదం వస్తుందో మనకు తెలియదు. ఇక 3వ చెప్తాం ప్రియులారా, 3వ దాని వైపు చూద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ మరొక జంతువు కనబడుతుంది. మనం చూసిన వారమైతే ఇర్మియా గ్రంథం 4:13. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నది. ఆయన గుర్రముల గద్దల కంటే వేగము గలది. మూడోది ఏంటంట? గుర్రముల వేగము. గుర్రాన్ని దేని చూపిస్తాయి? మనం చాలాసార్లు చదివాం. జకర్యా గ్రంథంలో కూడా గుర్రాలను గురించి మాట్లాడుతూ ఉంటాడు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయంలో. అలాగే ప్రియులారా, యోబు గ్రంథం 39వ అధ్యాయం 24వ వచనం కాడి నుంచి 27వ వచనం వరకు చదివితే ఈ గుర్రం దేన్ని చూపిస్తుందంటే యుద్ధాన్ని చూపిస్తుంది. చదువుదామా? యోబు గ్రంథం 39వ అధ్యాయం 24వ వచనం. చాలాసార్లు నేను ఈ గుర్రాన్ని గురించి మీకు చాలాసార్లు నేను వివరించాను, అందుకే నేను క్లుప్తంగా ముగింపులోకి వచ్చేసాను. ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును, ఓరకుండదు. సేనాధిపతులు ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. లేక నీ జ్ఞానం చేతనే ఎగురునా, అది నీ ఆజ్ఞల వల్లనే తన రెక్కల దక్షిణ దిక్కున చాచున పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి చాలండి. మన గుర్రం గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏముందంటే గుర్రము యుద్ధంలోకి వెళ్ళి గెలవకుండా రాదు. ఒక్కోసారి సైనికులు చూసి మనిషి భయపడతాడేమో. ఇక్కడ ఉన్న గుర్రం అంట ఏం చేయదు, దీనికి ఏం లేదంట, భయము లేదు. ముందుకెళ్ళిపోయి అమ్మయ్య తప్పించుకున్నాం అనేటప్పుడు దీనికి ఆటోమేటిక్ వెనక్కి తిరిగి దీనికంటే రక్తవాసన బాగా మరిగిందంట. మనుషులు ఏడుస్తూ ఉంటే అది చూసి ఆహా ఆహా అని ఎక్కిరిస్తుందంట. గుర్రానికి ఉన్న ఒక లక్షణం ఏంటి అంటే అది యుద్ధంలో గెలిచేంత వరకు అవసరమైతే నేనైనా చావాలి, లేకపోతే ఎదుటోడైనా చంపాలి. గెలిపేన ఆయుధం. ఆత్మ సంబంధమైన విషయంలో రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదివి ముగించేసుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేనికంట దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోండి. ఈ గుర్రం అని ఈ శరీరాన్ని ప్రభువుకు సమర్పించుకొని, ఎందుకంటే సమర్పించకపోతే మనం గెలవలేము. ఇది దేవునికి లోబడాలి. ఎలా లోబడుతుంది అంటే నమ్మి బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు. ఈ బాప్తీసం పొందిన వారి యొక్క ఆత్మ దేవుని స్వాధీనంలో ఉంటుంది కనుక ఈ శరీరముతో ప్రభు యొక్క కోరికలు తీర్చాము అన్నట్లుగా అక్కడ చూడ సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోలను, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటాడు. కాబట్టి ప్రియులారా, ఇట్టి సేవ మాకు మీకు యుక్తమై ఉన్నది. మీకు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులో మారి రూపాంతరము పొందాలి. కాబట్టి ప్రియులారా, ఈ గుర్రం అని ఈ వేగం దీన్ని ఏం చూపిస్తుందంటే ఓడిపోయే వాళ్ళం కాదు. తిమోతి పత్రికలో అంటదే
మన దేవుడు అంట ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చేది కానీ పిరికి ఆత్మ ఇవ్వాల. దెయ్యాలకు భయపడిపోవడము, చీకటికి భయపడిపోవడము, దానికి భయపడము, దీనికి భయపడము. మనుషులు భయపడే వారంగా ఉంటారు. భయపడితే భయపెడతానే ఉంటాయి. ఈ గుర్రం అంట భయపడదు, విజయాన్నే కోరుకుంటది, విజయాన్నే కోరుకుంటది. బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 16వ అధ్యాయంలో 31వ వచనములో, ఈ లోకములో ఉన్నదానికి మీరు భయపడకండి, ఎందుకంటే లోకమును మన యేసు ఏనాడో జయించేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. కాబట్టి లోకంలో ఉన్న వాటిని దేనికి భయపడ, మనుషులకు భయపడకండి, కులాలకు భయపడకండి, మతాలకు భయపడకండి. మనుషులను అధిగమించి ప్రభు కొరకు రోషంగా బ్రతుకుదాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలవరశిలలో మరణించాడు. ఇప్పుడు 3 జంతువులు చెప్పా. గుర్రపోతు పాపము లేని జీవితాన్ని చూపిస్తుంది. గుర్రపోతు, అడవి దున్న, ఇది పాపము లేని జీవితం, బానిసగా నేను బతకను అంటుంది. అలాగే ప్రియులారా, కొండ జింక, అది నేను ఎత్తైన దేవుని ప్రార్థన అనుభవాన్ని చూపిస్తుంది. అలాగే గుర్రవేగము, యుద్ధములో దేవుని కొరకు సజీవ యాగముగా అర్పించబడుతున్న దేవుని కొరకు బ్రతికి ఒక బ్రతుకుని గెలుపుని చూపిస్తుంది. ఇంకోటి ఉంది చిరుత పులి, హబక్కుకు 1:8 ఉంటుంది. చిరుత వేగం, చిరుత ఒక వేగం ఉందంట. చిరుత తన యొక్క మచ్చలను మార్చుకోదని ఇర్మియా గ్రంథంలో 13:23 కూడా చెప్తున్నాడు. ఇది చావైనా చేస్తుంది కానీ వదిలేసిన తానే సంపాదించుకొని తింటుంది. అంటే బానిసగా బ్రతకడానికి కానీ, లేదంటే ఇది ఒకరి మీద ఆధారపడి ఉండదు. అవసరమైతే బ్రతుకుతా, వేటాడతా, లేదా చేస్తా, ఇలా చూడండి. అలాగే ఇర్మియా గ్రంథం 4:13లో గెద్ద లేదా ఆకాశ పక్షిరాజుని కూడా చూపిస్తుంది. ఇది ఎత్తైన స్థలంలో ఉంటుంది. ఇవి కూడా చాలా అర్థాలు ఉన్నాయి. దేవుని చేతి మీద రానున్న దినాల్లో నేర్చుకుందాం. అంటే 5 జంతువుల్ని దేవుడు చూపిస్తూ వేగాన్ని పోల్చారు. మన జీవితంలో కూడా వేగము అనేది మన లక్షణం. ఆ లక్షణాన్ని చేద్దాము, చూద్దాము, ఇంకా టైం ఉంది అనమాకండి. ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం కనుక ఈ సమయంలోనే బానిసకి బ్రతుకులు తెప్పకొట్టుకొని ప్రభు కొరకు ప్రార్థన జీవితం కలిగి దేవుని కొరకు రోషంగా బ్రతికి ఒక అనుభవాన్ని చూపిస్తుంది కనుక అలా బ్రతికి ప్రభు కొరకు నిలబడే కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తల వంచని ప్రార్థన